వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్. వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్. శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత ఎమ్మెల్యే బొజ్జల కుటుంబానికే దక్కింది. అది స్కిట్ పునఃప్రారంభంతో మరోసారి రుజువైంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఉత్తమ ఫలితాల సాధనలో వెనుకబడడం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మూతపడ్డ స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహాయంతో తిరిగి ప్రారంభిస్తూ ఈ విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో విద్యార్థుల చేరికకు వెబ్సైట్ లో చోటు లభించింది. నేను రెడీ ప్రిన్సిపల్ ఎవరికి గ్రేడర్లో పెట్టారా? అయ్యో సార్ కొద్దిగా వెల్కమ్ టు కాలేజ్, వెల్కమ్ టు స్కిట్. Lights, CCTV cameras, and we will build our plants. Scientists ready as well. Repair start అయిందా? వరే మొబైల్ నాసియాలు సాధిద్దాం, మొబైల్ నాసియాలు సాధిద్దాం, మొబైల్ నాసియాలు సాధిద్దాం. అమరే హే మొబైల్ అమరే హే. దీని క్రెడిట్ అంతా కూడా ఒక్కరికే ఇస్తానండి. నేను పడిన కష్టం పడ్డాను, కానీ దీని వెనకాల ఉండేది ఒకటే మనిషి. మళ్ళా ఈ శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ JNTU రివైవ్ అయ్యింది, మళ్ళా తిరిగి జీవం పోస్తుంది. మనస వాచ కర్మన ఎల్లకాలం నేను ఆయన రుణపడి ఉంటాను. నేను మా చిన్న పిల్లకాలు మా నాయన దగ్గరికి వచ్చి, సార్ స్కిట్ కాలేజ్ డిస్కౌంట్ కావాలి సార్, సార్ స్కిట్ కాలేజీలో చిన్న ఉద్యోగం కావాలి సార్, స్కిట్ కాలేజ్ ఇది కావాలి అని చెప్పి రోజుకి 30-40 మంది వచ్చేవాళ్ళు. ఇంకా టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ ఎంత డిమాండ్ ఉండేదండి స్కిట్ కాలేజ్కి. ఆడ సీట్ దొరికితే సార్ నాయన దేవుడు అని చెప్పి దేవుడి మీద గుడి కొట్టుకొని సీట్ వస్తే సార్ అని చెప్పి అక్కడ అంత డిమాండ్ ఉండేది. నేను ఈరోజు మాట ఇస్తున్నాను, వచ్చే 29 ఎలక్షన్స్ లోపల దానికి 100 రెట్లు డిమాండ్ క్రియేట్ చేస్తాను. ఎందుకంటే స్కిట్ కాలేజ్ రేడియస్ వైజ్ చూస్తే చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజ్ తక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజ్ అసలు లేవు. ఇక్కడ బెస్ట్ ఈస్ బ్రాండింగ్. JNTU brand is the most important thing God has given us. So Kalahasti, JNTU అనంతపూర్ అనేది ఈరోజు తీసుకోవడం ఇంత ఫాస్ట్గా చేయడం అనేది VC గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మాకు వారు గైడెన్స్ ఇస్తున్నారు. నాకు ఆయన అంత స్థాయిలో ఉన్నవాడు నాకు ఫోన్ చేసుకొని లేదు అన్న ఇట్లా చేయాలి అట్లా చేయాలా, ఈ రకంగా లోకేష్ గారు చెప్పండి, ఈ రకంగా బాబు గారు చెప్పండి, ఈ రకంగా ఫాలోఅప్ చేయండి అని చెప్పి నాకు వెంటనే గైడెన్స్ ఇస్తున్నారు. నిజంగానే సార్, రియలీ అప్రిషియేట్ యువర్ కన్సర్న్ టువర్డ్ అవర్ కాలేజ్ ఇన్ అవర్ కాలేజ్ సార్. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక ఇద్దరిని కూడా నేను చిన్నోళ్ళైనా వాళ్ళు పొగడాలి. ఇద్దరు OSDC వాళ్ళకి నేను రాత్రి అప్పుడప్పుడు అయితే 11 గంటలకు 12 గంటలకు ఫోన్ చేస్తాడు. సార్ ఎవరికి వద్దండి ఫోన్ చేస్తాను, ఆదివారం లే సోమవారం లే మంగళవారం ప్రతిరోజు వారానికి ఫోన్ చేసి వాళ్ళ తలకాయ తినేశారు. సో ఇదొక టీం వర్క్. అంటే ఈవో గారు ఏంటంటే ఆయన వేవ్ లెంగ్త్ మాకు ఎంత మ్యాచ్ అయిందంటే, ఈరోజు ఫైల్ వస్తే నాకు ఫైల్ వచ్చిన 10 నిమిషాలు నాకు మెసేజ్ పెడతాడు, గంటలో క్లియరెన్స్ పంపిస్తాడు. ఎందుకంటే ఆ క్లియరెన్స్ లేకపోతే అంత ఫాస్ట్ రాదు కదా. నెక్స్ట్ ప్రిన్సిపల్ గారు, ఆయన ఎక్కడ ఫైల్ ఉంది, ఏం ఫైల్ ఉంది, టీమ్ ఎఫర్ట్. దాని తర్వాత దీనికి ముఖ్య కారణం ఏంటంటే, నేను పాదయాత్ర చేస్తున్నాను. ఇంటింటి భద్రత కార్యక్రమంలో మా అమ్మ సరోజమ్మ గారు అని చెప్పి లెక్చరర్,
ఆమెను పెట్టిపోయినప్పుడు ఆమె నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చింది. ఏమ్మా ఇంత బాధపడతా ఉంటా ఏంటంటే, అయ్యా ఇది ప్రాబ్లం ఇది